ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. కట్టాల్సిన 93 కోట్ల రూపాయలు ఈ షీప్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తీసుకొచ్చిన అప్పుకి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కట్టింది అధ్యక్ష. అది ఎవరి మీద పడ్డ భారం? మీరు రిస్క్ ఏమో 5% అన్నారు. మీరు రిస్క్ ఏమో 5% అన్నారు. 5% అంటే 65 కోట్లే కట్టాలి. మరి 65 కోట్లు కట్టాల్సింది 693 కోట్లు ఎందుకు కట్టినట్టు? అది ఎవరి మీద భారం? రాష్ట్రం మీద భారమే కదా. అంటే దీన్ని ఇంత వాస్తవాన్ని తగ్గించి చూపించి తద్వారా మాకు అప్పులు ఇన్ని లేవు అని చెప్పి ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ద్వారా వచ్చేటువంటి అవకాశాన్ని ఇంకా అప్పులు తెచ్చుకుందామనే ఆశ ఆతృత తప్ప దీంట్లో ఏమైనా ఉంది అధ్యక్ష? ఎంత అప్పులు తీసుకుంటే మీకు దాహం తీరుతుంది హరీష్ రావు గారు? ఎంత అప్పులు? 7 లక్షల కోట్లు దాటితే కూడా మీకు దాహం తీరక అందులో పెట్టినటువంటి గ్యారంటీస్ని ఇంకా 5% చూపించి ఆ ఎఫ్ఆర్బిఎం లిమిట్లో ఇంకా అప్పు తెచ్చుకుందామని, అది కూడా ఎంత అధ్యక్ష మీరు ఇదొక్కటే. నేను ఇంకోటి కూడా చెప్తున్నా ఉదాహరణ అంటే కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు అధ్యక్ష. కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కింద తీసుకొచ్చినటువంటి అప్పు దీంట్లో చూపించింది, వారి పుస్తకంలో అప్పుడు చూపించింది 64,651.93 కోట్ల అధ్యక్ష. మరి దీన్ని 64,000 కోట్ల రూపాయలుగా చూపించాలి కదా. చూపించకుండా పక్కన కాలంలో నాకు రిస్క్ కేవలం 16,000 కోట్లకే ఉంది, మిగతావి కాదని. మరి ఎవరు కడుతున్నారు ఇప్పుడు? కాళేశ్వరం కార్పొరేషన్ నుంచి డబ్బులు ప్రభుత్వం కడుతుందా, లేకపోతే కాళేశ్వరం కార్పొరేషన్ నుంచి వాళ్ళు ఏమైనా డబ్బులు పోగేసి మరి వాళ్ళు కడుతున్నారా? నేను అడుగుతా ఉన్నాను ఇరిగేషన్ మంత్రి గారిని. నాకు తెలిసి సంవత్సరం నుంచి రివ్యూ చేస్తున్నా, ₹1 వాళ్ళు కట్టలే కార్పొరేషన్ నుంచి. రాష్ట్ర ప్రభుత్వం కడతాం. ఏమండి? రాష్ట్ర ప్రభుత్వం కడుతుంది. మరి ఇది మొత్తం లయబిలిటీ రాష్ట్ర ప్రభుత్వం మీదనే కదా. పోనీ మీరు చెప్పినట్టు ఆ కాళేశ్వరం ఏమైనా నీళ్లు అమ్మి రైతులకి ఏమైనా మీటర్లు పెట్టి మీరు ఏమైనా వసూలు చేసి కట్టారా? లేదు కదా, కట్టలేదు కదా. ఉచితంగా ఇచ్చేదే కదా, ఫ్రీగా ఇచ్చేదే కదా. ఫ్రీగా ఇచ్చినటువంటి నీళ్ళకి మరి ఆదాయం మీరు యాడ్ చేసుకొస్తారని నాకు రిస్క్ లేదు, అది కార్పొరేషన్ కట్టుకుంటుంది, గవర్నమెంట్ కట్ట అవసరం లేదని మీరు తగ్గించి చూపించేసి దాన్ని 1,29,000 కోట్లు ఉన్నదాన్ని 1,29,243 కోట్లు ఉన్నదాన్ని కేవలం 38,000 కోట్లు చూపించి ఈ పుస్తకంలో బడ్జెట్లో పెట్టి ఈ రకంగా తప్పుడు సమాచారం ఇచ్చి ఆనాడు బడ్జెట్లో ఈ రాష్ట్రం ప్రజల్ని ఈ సభని తప్పుదో పట్టించడమే కాకుండా ఈ సభతో పాటు మీరు ఈ సంఖ్యిస్తే అది ఆర్బీఐ వాళ్ళ దగ్గర పోయి ఆర్బీఐ వాళ్ళు అదే ప్రింట్ చేసి వస్తే మళ్ళీ దాన్ని తీసుకొని వచ్చి రెండోసారి మళ్ళీ సభని రాష్ట్ర ప్రజల్ని తప్పుదో పట్టించడానికి మీరు చేసే ప్రయత్నం ఈ లెక్కల సమున్నతంగా సభ ద్వారా బయటకు తెలిస్తే మీరు ఎంత ఈ సభను తప్పుదో పట్టిస్తున్నారో, అసలు ప్రివిలేజ్ మోషన్ ఎవరికి ఇవ్వాలో, సభా హక్కుల ఉల్లంఘన ఎవరికి ఇవ్వాలో ఈ రాష్ట్ర ప్రజలు సభ కూడా నిర్ణయించాలని నేను అంతా అయిన తర్వాత కోరుతాను అధ్యక్షుడు.